నమస్తే. నేను ప్రశాంత్. మారన్ బ్రదర్స్ మధ్యలో అసలు ఏం జరుగుతుంది? ఎందుకు వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ అవుతుంది? నిజంగానే ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారా? అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మేడం, అసలు ఏం జరిగింది? మారన్ బ్రదర్స్ మధ్యలో అసలు నిజంగానే ఫైట్ జరుగుతుందా? అండ్ ఆస్తుల కోసమే జరుగుతుందన్నట్లు కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది? అంటే ఏం జరిగింది అంటే ఇప్పుడు మీకు తెలుసు సన్ టీవీ నెట్వర్క్ ఇది చాలా పెద్దది. అది అంటే చాలా పెద్ద సామ్రాజ్యం. అది ఎంతలా విస్తరించిందంటే 1,00,000 కోట్ల వరకు ఉంటుందంటున్నారు దాని విలువ. కళానిధి మారన్ చూసుకుంటారు. కళానిధి మారన్, దయానిధి మారన్ అంటే మురసలి మారన్ కొడుకులు వాళ్ళు. మురసలి మారన్ ఎవరు? మళ్ళా కరుణానిధి డిఎంకే వ్యవస్థాపకుడు. ఆయన మళ్ళా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి తమిళనాడులో. ఆయన మేనల్లుడైన. అయితే ఈ ఏమంటారు సన్ నెట్వర్క్లో కరుణానిధి భార్యకు కూడా వాటా ఉంది. దయానిధి అమ్మాళ్ళ ఏదో ఆవిడ పేరు. ఆవిడకి తర్వాత ఇతనెవరు కళానిధి మారన్కి ఇద్దరికి కూడా ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు ఒప్పందం చేసుకున్నారు 2007లో. దీనికి సంబంధించి మొత్తం రాసుకున్నారు పత్రాలు. రాసుకుంటే ఇప్పుడు ఈ సన్ టీవీ నెట్వర్క్ ఉండే ఈ వాటాలు కావచ్చు, లేకపోతే షేర్లు కావచ్చు, డివిడెండ్లు కావచ్చు, అవేవి మాకు సక్రమంగా రావట్లేదు అని దయానిధి మారన్ వాళ్ళు కోర్టుకు ఎక్కారు. సో అది నడుస్తుంది అనమాట. యాక్చువల్గా వీళ్ళు ఒక ఏమంటారు సన్ టీవీ నెట్వర్క్ అని దాంతో ఆగిపోలేదు. ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళు సినిమాలు కూడా తీస్తూ ఉంటారు, చాలా చేస్తారు వీళ్ళు. దయానిధి మారన్ మీకు తెలుసు, ఆయన పొలిటికల్గా ఎంట్రీ ఇచ్చి ఆయన కేంద్రంలో ఆయన పనిచేసి కేంద్ర మంత్రిగా అవన్నీ కూడా జరిగాయి గతంలో. వీళ్ళందరి మీద అప్పుడు 2G మీద గొడవలు అయ్యి దాని మీద స్కామ్ జరిగి రాజా కావచ్చు, తర్వాత కనిమొഴി కావచ్చు, వాళ్ళు అరెస్ట్ అయ్యారు. తర్వాత ఇతని మీద దయానిధి మారన్ మీద కూడా అప్పుడు చాలా వచ్చాక వీళ్ళు ఈ మొత్తానికి అది బయటపడ్డారు అందరూ కూడా. అది ఓ పక్కల నడుస్తూ ఉంటే ఈ సన్ నెట్వర్క్ అనేది వీళ్ళు 4 భాషల్లో కూడా చేశారు అప్పట్లో. సన్ నెట్వర్క్ తరఫున మనకి జెమినీ ఉంది, తర్వాత తమిళంలో, మలయాళంలో, కన్నడలో ఉదయ టీవీ అని, తర్వాత సన్ నెట్వర్క్ తమిళంలో, తర్వాత మలయాళంలో కూడా. ఇలా 4 నడుపుతున్నారు. నడిపాక ఇప్పుడు అంటే వాళ్ళ కార్యకలాపాలు తెలుగులో తగ్గిపోయినట్టున్నాయి. ఉంది కానీ ఛానల్ తెలుగు వాళ్ళు తీసుకున్నారేమో, అయితే వాటాలు ఉన్నాయి. సో ఎప్పుడూ కూడా ఆస్తులు అనేవే మీ గొడవలకు కారణం అండి. మీరు విపరీతంగా సంపాదించాక అవి సరిగా రాసుకోకపోతే తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు మురసలి మారను 2003లో చనిపోయారు. ఆయన 2 దశాబ్దాల పైన అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ పిల్లలు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు ఆస్తి పంపకాల దగ్గర గొడవలు వస్తున్నాయి. ఈయనేమో దయానిధి మారన్ నాకు ఇచ్చేసేయాలి సన్ టీవీ అని అడుగుతున్నారు. మధ్యలో ఇంకోటి ఏం జరిగిందంటే వీళ్ళకి డిఎంకేతో గొడవలు అయ్యాయి. అంటే కరుణానిధితోటి, స్టాలిన్ వీళ్ళతోటి గొడవలు అయ్యి వీళ్ళు చాలా కాలం మాట్లాడుకోలేదు. అప్పుడు సన్ టీవీ ఇదివరకు డిఎంకే ఆఫీస్లో ఉండేది. మౌంట్ రోడ్లో డిఎంకే పార్టీ ఆఫీస్లోనే సన్ టీవీ కార్యకలాపాలు జరిగేవి. ఈ గొడవలు అయ్యాక వాళ్ళు తర్వాత మారిపోయారు. మరి వలసరవాకం సైడ్ వెళ్ళారు, ఏదో నాకు అంత గుర్తులేదు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే అప్పుడు కరుణానిధి వాళ్ళు, స్టాలిన్ వాళ్ళు డిఎంకే ఆఫీస్లో కలైగ్నర్ టీవీ అని పెట్టుకున్నారు. కలైగ్నర్ అనేది కరుణానిధికి ఉండే ఒక టైటిల్ అనమాట. కలైగ్నర్ కరుణానిధి అంటారు ఆయన్ని. సో ఆ పేరుతోటి ఒక టీవీ ఛానల్ పెట్టుకుని వీళ్ళు ఎంతలాగంటే అసలు వాళ్ళు చెప్పిందే శాసనం. మీకు మారన్ బ్రదర్స్ అంతలాగా అనమాట. తమిళనాడులో వాళ్ళు వీళ్ళ నెట్వర్క్ కార్యకలాపాలు కావచ్చు. మీకు గుర్తుంటే కనుక అయితే తమిళనాడులో రవిప్రకాష్ ఛానల్ పెట్టలేకపోయాడు, ఇఫ్ యూ రిమెంబర్ వెల్. ఎందుకంటే వాళ్ళు డిక్టేట్ చేస్తారు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ తట్టుకోవటం కష్టం. లేకపోతే ఇతను రానివ్వలేదు. నాకు ఆ గొడవ అంత గుర్తులేదు ఇప్పుడు. అతను కన్నడలో పెట్టాడు, చాలా భాషల్లో పెట్టాడు, కానీ TV9 మీకు తమిళంలో పెట్టలేదు. ఎందుకంటే తమిళనాడులో వాళ్ళు అంత తొందరగా రానివ్వరు, అంతలాగా అనమాట. అంటే వీళ్ళ ఏమంటారు వీళ్ళ పట్టు అంతలాగా. అందుకోసం ఇది చెప్తున్నాను మేడం. సర్వసాధారణంగా అయితే అన్నదమ్ముల మధ్యలో గొడవలు అనేటివి సహజం. కొన్ని వేల కోసమే చాలా అది డిలే అవుతూ ఉంటుంది. అలాంటిది ఇప్పుడు మారన్ బ్రదర్స్ మధ్యలో కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి సో ఇది మరి గొడవ ఇంకా ఎంత కొనసాగుతుంది అనుకోవచ్చు. మరి గొడవ ముగిసిపోవాలంటే వీళ్ళు ఎలాంటి కాంప్రమైజ్ అయితే బాగుంటుంది అనుకోవచ్చు. కాంప్రమైజ్లు మనం ఏం చెప్తామండి, అది ఇది కోర్టులో కేసు ఉంది, వాళ్ళు కోర్టు చూసుకుంటుంది. ఇంకొకటి అండి, ఇప్పుడు వీళ్ళకి గొడవలు ఏం కొత్త కాదు. ఇంతకుముందు కూడా చాలా పెద్ద పెద్ద
ఏమనాలి సామ్రాజ్యాలు స్థాపించిన వాళ్ళు కూడా కొట్టుకోవాలా. ఇవాళ చాలామంది రోడ్డు మీదకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఒక పెద్ద కంపెనీని స్థాపించి అది మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా వాళ్ళకి లాభాలు వచ్చాక పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక పిల్లలకు ఆస్తులు రాసి ఇచ్చేస్తే ఆ స్థాపించిన తండ్రినే వాళ్ళు బయటికి పంపించిన దాఖలాలు ఉన్నాయి. తర్వాత కొన్ని కంపెనీల్లో వాళ్ళు మేనేజర్లు నమ్మి వాళ్ళకి ఇచ్చేసిన దాఖలాలు ఉన్నాయి. అంటే వాళ్ళు రాయించేసుకున్న దాఖలాలు. మీకు ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. కాబట్టి ఈ ఆస్తి వ్యవహారాలు అనేవి ఎవరు వాటిని ఏం చేయలేరండి. అది ఎవరికి వాళ్ళు పరిష్కరించుకోవాలి. ఇప్పుడు స్టాలిన్ కూడా దీంట్లో తల దూర్చట్లేదని నేను విన్నాను. ఎందుకంటే ఇది వ్యక్తిగతాలు కాబట్టి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎవరికి చెప్పలేరు కదా. స్టాలిన్ ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా హీ కాంట్ డూ ఎనీథింగ్. అందుకని ఇలాంటి విషయాలు అసలు మీరు కనుక గమనిస్తే మీకు ఆస్తి ఎక్కువైపోయాకే తగాదాలు వస్తాయి. మీకు అలవి మీరిన సంపాదన ఎప్పుడైతే ఉంటుందో, అలవి మీరిన సొత్తు ఎప్పుడైతే మన దగ్గరికి వస్తుందో, కుటుంబాల్లో గొడవలు కూడా అంత ఎక్కువగా వస్తాయి. మీకు అర్థమైందా? కాబట్టి ఇది ఎవరు ఏం చేయగలిగింది ఏం లేదండి. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళమైనా రోడ్డున పడకుండా చూసుకోవాలనేది మనకు ఉండాలి. ఏమంటే ఆఫ్టర్ ఆల్ ఇద్దరు అన్నదమ్ములు, అది కరెక్ట్గా పంచుకుంటే అయిపోతుందిగా. ఇప్పుడు ఎవడైనా కట్టుకుపోతాడు ఆస్తి. ఎవడైనా తినేది ఆ గుప్పెడ మెతుకులో పట్టడమో తింటారు. మహా అయితే ఇంకొంచెం ఎక్కువ తింటారు మీరు. అంతకుమించి జరిగేదేం లేదు. ఇప్పుడు అది సన్ టీవీ అంటారు కానీ మారన్ టీవీ అంటలేదు, లేకపోతే కళానిధి మారన్ టీవీ అంటలేదు, దయానిధి మారన్ టీవీ అంటలే. సన్ టీవీ అంతే. మీరు ఉన్నా లేకపోయినా సన్ టీవీ ఉంటుంది. కానీ గొడవలు మాత్రం జీవితకాలం మిమ్మల్ని వెంటాడతాయి. ఎందుకు అనారోగ్యాలు కొని తెచ్చుకోవటం. ఈ గొడవల వల్ల ఏమవుతుంది, స్పర్ధలు పెరిగి మనుషులు దూరం అయిపోయి, ఎందుకండి ఒకరితో ఒకరు కలిసి ఉంటేనే కదా. ఆస్తిదే ఉంది, పంచుకుంటే ఉంటుంది. గొడవలు పెంచుకుంటే పెరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు ఆస్తి పంచుకోవటం వల్ల బంధాలు పెరుగుతాయి, ఆస్తి ఇవ్వకపోవటం వల్ల గొడవలు పెరుగుతాయి. సో మన ఈ చిన్న సూత్రాన్ని మనం గుర్తిస్తే మీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు. ఇప్పుడు ఏమంటే అక్క చెల్లెళ్ళు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉండాలని లేదు, అన్నదమ్ములు ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉండాలని లేదు. ఒకళ్ళకి నచ్చని అంశాలే ఎక్కువ ఉంటాయి. మీరు గమనిస్తే కనుకైతే ఒక కుటుంబంలో మీకు మీ తండ్రిలో కూడా చాలా నచ్చవు, మీ తల్లిలో కూడా చాలా అంశాలు నచ్చవు, కానీ మనం కలిసి బతుకుతాం. అంటే కాంప్రమైజ్ అయిపోతాం మనం ప్రతిరోజు. సర్లే అమ్మే కదా, సర్లే అని అమ్మకి చెప్పడానికి ట్రై చేస్తాం. అది నేను అనేది ఏంటంటే, మీరు ఒక స్థాయికి వెళ్ళాక, ఉన్నత స్థాయికి, రోడ్డుకి ఎందుకు వస్తారు, రోడ్డుకి ఎందుకు ఎక్కుతారు? హ్యాపీగా సాల్వ్ చేసుకోండి. ఏముంది, ఆస్తే కదా. మీరు మనుషులు బంధాలతోటి బతకండి అని నేనైతే చెప్తాను. థ్యాంక్ యూ.